అందరికీ నమస్కారం. బోనాల కోలాటం ఒక అత్యంత అద్భుతమైన జానపద కళారూపం. ఒకవైపు బోనాన్ని ఎత్తుకొని మరొక వైపు కోలల్ని రెండు చేతుల్లో పట్టుకొని మన తెలంగాణ ఆడబిడ్డలు చేసే ఒక అత్యంత అద్భుతమైన విన్యాసం బోనాల కోలాటం. కడగంచి పాపయ్య అనే ఒక జానపద కళాకారుడు, ఒగ్గు కలత సంప్రదాయానికి సంబంధించిన కళాకారుడు దాన్ని పునరుద్ధరించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన వేర్వేరు ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహించడం ద్వారా బోనాల కోలాటాన్ని అత్యంత వైభవంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సో దీంట్లో ప్రధానమైన కీలకమైన పాత్ర పోషించిన వారు ముఖ్యంగా ఆడబిడ్డలు ఉన్నారు. దాంట్లో బండి రాములమ్మ ప్రధానంగా ప్రథమ శ్రేణిలో నిలబడదగిన మహిళ. ఆమె చొరవ, ఆమె తెగువ, ఆమెకుండే కళా నైపుణ్యం, వీటన్నింటి మేళవింపు వల్ల వందలాది మంది ఆడబిడ్డలకి అటు మాణిక్యపురంలో, ఓబుల కేశవాపురంలో, జనగామలో, పాలకుర్తిలో వేర్వేరు చోట్లలో ఈ ట్రైనింగ్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది మన డిపార్ట్మెంట్. సో అలాంటి బండి రాములమ్మ ఆమె ఎంత అంటే కళ పట్ల నిబద్ధత, అట్లాగే కళాకారులలో ప్రదర్శించడం పట్ల ఒక గొప్ప భక్తి, అలాగే అందరు ఆడబిడ్డలని ఒక్కటి చేయడంలో చూపించే నాయకత్వ పటిమ, ఇవన్నీ కూడా బోనాల కోలాటం అనే కళారూపం ఇప్పుడు వేలాది మందికి విస్తరించడానికి ప్రధాన కారణమైంది. సో అలాంటి బండి రాములమ్మ కాలధర్మం చెందడం అనేది ఒకంత విషాదం. అలాగే తెలంగాణ జానపద కళా సంప్రదాయానికి తీరని లోటుగా భావిస్తున్నా. ఇక్కడ ఈ సందర్భంలో ఒక 2-3 విషయాలు గుర్తు చేసుకోవాలనుకుంటున్నా. రాజ్భవన్ గవర్నర్ గారు నివాసం ఉండే ప్రాంతం. అలాంటి రాజ్భవన్లో మహిళా దినోత్సవం సందర్భంగా మొట్టమొదటిసారిగా మహిళల చేత ఒగ్గుడోలు ప్రదర్శన చేయాలని అనుకున్నప్పుడు, ఎందుకంటే ఒగ్గుడోలు కళా ప్రదర్శన సాధారణంగా పురుషులకు సంబంధించిన కళా ప్రదర్శనగానే ఉన్న సందర్భంలో మహిళలకి కూడా ఒగ్గుడోలు ప్రదర్శన చేసే అవకాశాన్ని ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, దానికి ఆడలందరినీ అంటే కొంతమంది ఔత్సాహికవంతులైన ఆడాలని ఒకచోట చేసి ఆడబిడ్డలందరికీ శిక్షణనిచ్చి ఆ ఒగ్గుడోలు విన్యాసాలను, అంటే మనం చాలా టఫ్గా ఉంటాయి, కష్టంగా ఉంటాయి ఆ స్టంట్స్ కానీ ఫీట్స్ కానీ, వాటన్నిటినీ చేయించడంలో కూడా కీలకమైన పాత్ర పోషించింది. మన ఆడబిడ్డలని ప్రోత్సహించింది, ఉత్సాహపరిచింది బండి రాములమ్మే. అలాగే వివిధ వేదికల మీద ఢిల్లీలో కూడా బోనాల కోలాటం కళా ప్రదర్శనని డిపార్ట్మెంట్ ద్వారా రిప్రజెంట్ చేయాలన్నప్పుడు ఆమె నాయకత్వం వహించి వెళ్ళి ఢిల్లీ నగర వీధుల్లో, అలాగే ఎర్రకోట ప్రాంగణంలో కూడా తన కళా విన్యాసాన్ని ప్రదర్శించింది. సో అందుకే ఆమె చేస్తున్న కళా నైపుణ్యాన్ని, అలాగే ఆమె చేస్తున్న కళా కృషిని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం పక్షాన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి తెలంగాణ ప్రభుత్వం విశిష్ట మహిళగా పురస్కారాన్ని ఇచ్చి గౌరవించుకోవడం జరిగింది జానపద కళారంగంలో. సో దాంతోపాటు ఎంతో అంటే చాలా గొప్పగా ఇప్పుడు ఉన్న అందరూ బోనాల కోలాట కళాకారులందరికీ కూడా ఒక మాతృమూర్తిలాగా ఆమె చూపించిన దారి, ఆ తొవ్వ చాలా గొప్పది. సో అలాంటి బండి రాములమ్మ లేకపోవడం అనేది విషాదం. సో ఆమె కుటుంబ సభ్యులకి అందరికీ సానుభూతి తెలియజేస్తున్నా. అలాగే ఆమెకున్న నిజమైన నివాళి ఇవ్వాలంటే బోనాల కోలాట సంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా, మరింత విస్తరించే దిశగా ఆ బోనాల కోలాటం కళాకారిణులు, ఆడబిడ్డలందరూ కూడా కృషి చేయాలని, దానికి తగిన సహాయ సహకారాలని భాషా సాంస్కృతిక శాఖ ద్వారా అందించడానికి మేము ఎప్పుడూ ముందుంటామన్న విషయాన్ని సవినయంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.